సోదర మహాశయులారా, ఇంత గొప్ప ప్రవక్త, మహాప్రవక్త, కరుణామూర్తి, హృదయాల విజేత అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు విశ్వసించినటువంటి ముస్లిం సోదరులు, వారి దురదృష్టము, వారి ప్రవక్త వారిని ప్రపంచానికి పరిచయం చేయలేకపోయారు. ప్రపంచానికి మహాప్రవక్త ముహమ్మద్ వారిని పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రవక్త వారిని విశ్వసించినటువంటి నా మీద, మీ మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉండి హాజరైనటువంటి ప్రతి ఒక్క హిందూ క్రైస్తవ సోదరులతో, ముస్లిమేతరులతో నేను విన్నవించుకుంటున్నాను, మీ జీవితంలో ఒక్కసారైనా మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవిత చరిత్రను చదవండి. వారు ఎంత అద్భుతంగా వారి జీవితం గడిపారు, వారి గుణగణాలు ఎలా ఉండేవి అని వారి జీవితాన్ని పరిశీలించండి. ఎవరైనా మహాప్రవక్త ముహమ్మద్ వారి జీవిత చరిత్ర చదివాడు అంటే ఖచ్చితంగా అతను మహాప్రవక్త వారి అనుచరుడిగా, ముస్లింగా మారడం తప్పదు. ఎందుకంటే అంత ప్రభావవంతంగా వారి జీవితం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లింతో నేను విన్నవించుకున్నాను, సోదరులారా, మహాప్రవక్త వారి గురించి విశ్వసించడమే కాదు, వారి జీవితాన్ని క్షుణ్ణంగా చదవాలి. ప్రవక్త వారిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరం కూడాను ప్రవక్త వారి జీవిత చరిత్రను చదివి వారిని అర్థం చేసుకుని, వారిని విశ్వసించవలసిన విధంగా విశ్వసించి, వారిని ప్రేమించవలసిన విధంగా ప్రేమించి, వారి గురించి ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని మా అందరికీ కూడా కల్పించమనేసి దువా చేస్తున్నాను. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.